హరోం హర నేను పోయిన వారాంతరం ఆఖరిగా చూసిన 3వ చిత్రం. తెలుగులో ప్రతి నటుడు ఎంత చిన్న పాత్రలు మొదలుపెట్టినా తనకు కథానాయకుడిగా అవకాశం వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నా తనకు కూడా ఒక విరోచిత పోరాట చిత్రంలో అంటే మాస్ యాక్షన్ మూవీలో చెయ్యాలని కుతూహలపడుతూ ఉంటారు. ఆ కళను సార్థకం చేసుకోవడం ఒక ఎత్తైతే చేసిన చిత్రం చూసే ప్రేక్షకుల మన్ననలు గెలవడం ఇంకొక ఎత్తు. మనకు తెలిసిందే, మన సుధీర్ బాబు తన ఆహారాన్ని మంచి కండల వీరుడు వలె దృఢంగా ఉంచుకుంటారు. ఆయన ఒక విలక్షణమైన గొప్ప నటుడు కాకపోయినా సమర్థవంత నటుడనే చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో కల్లా తన అత్యుత్తమ నటన శ్రీదేవి సోడా సెంటర్ చిత్రంలో అని చెప్పాలి. ఎవరు సుధీర్ బాబుని వేలెత్తి మంచి కథలు ఎంపిక చెయ్యలేడు అని చెప్పలేరు. తను నిజాయితీగా ప్రయత్నిస్తున్నా ఏదో ఒకటో అరా తక్కువై పెద్ద విజయాలు రాకుండా పోతుంది. అలాంటి సమయంలో వచ్చింది హరోం హరా చిత్రం. మంచి నామం, బాగున్న ట్రైలర్, ఇక ఏముంది జాతరే అని అనిపించింది. మరి చూద్దాం ఆయనకు ఆయన శ్రేయోభిలాషులకు జాతర చేసుకోవచ్చా లేదా అని. ఈ చిత్రం మొదటి నుంచి ఒకే పందాలో పూర్తిగా మాస్ పోరాట శైలి చిత్రాల్లో లాగానే సాగుతుంది. క్రూరమైన ప్రతినాయకులు, వారి క్రూరత్వానికి హింసకు భయభ్రాంతులతో నిర్వీర్యమవుతున్న ఆ ఊరి ప్రజలు, ఊరి వాళ్లే ఊరి నుండి పారిపోతుంటే పొట్టకుట్టి కోసం ఆ ఊరు వచ్చిన కథానాయకుడు, ఇక తనకు ఆ ప్రతినాయకులకు ఎలా ఎప్పుడు ఎదురుపడతారు, ఎలా వైరం ఏర్పడుతుంది, ఒకరి మీద ఒకరు ఎలా దాడి ప్రతిదాడులు చేసుకుంటారు, తను చట్టవిరుద్ధ తుపాకీల వ్యాపారంలోకి ఎలా ఎందుకు ప్రవేశిస్తారు, చివరిగా కథానాయకుడు గెలుస్తాడా లేక ఆ గెలుపు కోసం ఎంతో కోల్పోవాల్సి వస్తుందా అనేదే ఈ కథ. అరే, ఇది దాదాపు ప్రతి మాస్ చిత్రాల్లో వచ్చిన కథలానే ఉంది కదరా, ఇది టెంప్లెట్లోండే కథే కదా అంటే అవుననే అంటాను. కనీసం కథనమన్నా నూతనంగా చెప్పారా అంటే లేదనే అంటాను. మరి ఎలా? అక్కడే ఉంది భావోద్వేగాల మాయ. అంటే వేర్ దేర్ ఈజ్ ఎమోషన్ దేర్ ఈజ్ మ్యాజిక్ విత్ నో లాజిక్. కథనం కొత్తదనం లేకపోయినా సన్నివేశ నిర్మాణంలో మంచి సంభాషణలతో పాటు మంచి నటన తోడై పరిమితిలో బ్యాక్గ్రౌండ్ సంగీతంతో జోడిస్తే సరిపడా భావోద్వేగాన్ని చిగురించవచ్చు అని ఈ చిత్రం నిరూపించింది. అలా మొదటి సగం వరకు సుధీర్ బాబు పాత్ర ఎదుగుదల ఒక సన్నివేశం నుండి తర్వాత సన్నివేశంతో పొంతన ఉంటూ ఏ తొందరపాటు లేకుండా బాగా సాగుతుంది. దీనికి ఇంకో కారణం ఆ పోరాట సన్నివేశాలు. ప్రతి పోరాటాన్ని బాగా చిత్రీకరించారు. మొదటి సగం చాలా వరకు పుష్పని చూసినట్లు అనిపించింది. రెండవ సగంలో నాకు చిరాకు వచ్చింది. సుధీర్ బాబు పాత్ర ప్రవర్తన, తను తీసుకునే నిర్ణయాలు అంత తెలివిగా వ్యూహాత్మకంగా కాకుండా ఒక దద్దిలాగా అనిపిస్తుంది. దానివల్ల రెండో సగంలో భావోద్వేగాలు ముమ్మరం అవ్వాల్సి ఉండగా పలచన పడిపోతుంది. తనకు గాని తనకు కావాల్సిన వారిపై గాని వచ్చే ప్రతి ప్రమాదం తన తెలివి తక్కువ నిర్ణయాల వల్లే కదరా అని అనిపిస్తుంది. నాకెందుకో మొదటి సగంలో ఒక సన్నివేశానికి ఇంకో సన్నివేశానికి ఉన్న భావోద్వేగ కొనసాగింపు రెండవ సగంలో జరగలేదనిపించింది. తట్టింది. నాకు తెలిసి ఆ ఆడ పోలీస్ అధికారి పాత్ర వల్ల. తన నటన చాలా కష్టం బాసు. తను చిత్రం మొదట్లో ఉన్న రెండవ సగంలో తన పాత్ర ఎక్కువ. ఇక్కడ తిన కాస్టింగ్ కారణం వల్ల దెబ్బ బాగా గట్టిగా పడిందనే చెప్పాలి. అలానే ప్రధాన ప్రతినాయకుడు కూడా బలమైన నటుడు కాదు. దానివల్ల కూడా కొంచెం ప్రభావం ఉనింది. సునీల్ తన పాత్రకు చాలా బాగా న్యాయం చేశారు. ఇప్పుడు సుధీర్ బాబు తన చిత్రపుటల్లోనే తన అత్యుత్తమ నటన ఏ చిత్రంలో అంటే హరోం హరా అనే చెప్పాలి. తన నటన వల్లే చాలా సన్నివేశాలు బాగా పండింది, నమ్మశక్యంగా ఉనింది. మొత్తానికి ఇది సుధీర్ బాబు పుష్ప అనే చెప్పాలి. ఇప్పుడు తెలిసింది కదా, ఆయన శ్రేయోభిలాషులు ఖచ్చితంగా జాతర చేసుకోవచ్చు. మళ్ళీ తేట తెలుగులో ఇంకొక చలనచిత్ర విశ్లేషణతో కలుద్దాం. ఇట్లు మీ ప్రియమైన తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి, ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.